హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగున్నారా? సీజన్‌తో సంబంధం లేని పికిల్ ఏదైనా ఉందంటే ఈ టమాటాలు ఒకటేనండి. అవునండి. ఈ టమాటాలు మనకెప్పుడు దొరుకుతాయి గాబట్టి, మనకు అప్పటికప్పుడు ఎప్పుడైనా చేసుకునేలా ఈరోజు నేను టమాటా పికిల్ చేస్తున్నాను. దానికి ఫస్ట్ మనం పావు కేజీ టమాటాలు కట్ చేసుకొని ఉప్పు, పసుపు, చింతపండు, ఆయిల్ వేసుకొని ఆ వాటర్ ఎయకుండా మంచిగా ఇలా ఉడకనివ్వాలి. అలా మొత్తం ఉడికిన తర్వాత మనకు టేస్ట్‌కి సరిపడా ఉప్పు, కారం వేసుకొని పక్కకు ఆరనివ్వాలి. ఆ లోపున మనం ఎల్లిపాయలు మంచిగా 2, 3 వెల్లిపాయ గడ్డలు తీసుకొని, పొట్టు తీసుకొని దంచుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి, ఆ గిన్నెలో మనకు 3 పావుల ఆయిల్ పోసుకొని, పొట్టు తీసిన ఎల్లిపాయలు, కాస్తన్ని మెంతులు, పోపు గింజలు వేసుకొని అవి మంచిగా ఎర్రగయిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇలా ఎల్లిపాయ ముద్ద, కాస్త పికిల్ మసాలా వేసుకొని చివర్లో ఉడికించి పక్కనుంచుకున్న ఈ టమాటా పేస్ట్ వేసుకొని టేస్ట్‌కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మనకు గ్లాస్ జార్‌లో మంచిగా స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులకైనా ఈ టమాటా పికిల్ నిల్వ ఉంటుందండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానెల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ.